దేవుని బిడ్డలారా, మనలో అనేక మంది దేవుని యొక్క ప్రణాళికను సంపూర్ణంగా అనుభవించలేక, దేవుని కొరకు వాడబడలేకపోవటానికి ఒక కారణం ఏంటంటే, మనము దేవునిపై నుంచి దృష్టి పెట్టలేక మన దృష్టిని ఇటు అటు మరల్చుకోవటమే. వీఆర్ గెట్టింగ్ డిస్ట్రాక్టెడ్ ఈజీలీ. చాలా సులభంగా మన దృష్టిని మనం మరల్చుకుంటున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. నేను అనేక మంది యవనస్తులను గమనించాను. కొంతమందిని గమనించినప్పుడు నేను అనుకుంటాను నా మనసులో, ఆహా ఎంత చక్కటి ఆత్మీయత ఉన్నది, వీరు చక్కగా క్రమశిక్షణతో మంచి నిబద్ధతతో ఉంటే వారు పెరిగి పెద్దవారైనప్పుడు ఎంత మంచి సేవకులు అవుతారు అని నేను అనుకుంటూ ఉన్నాను. ఇప్పుడు అనుకున్నాను, నేను కూడా చిన్న వయసులో ఉన్నప్పుడు కొంతమందిని చూసినప్పుడు, ఆహా ఎంత పాండిత్యం ఉంది బైబిల్ అంటే, ఎంత పట్టు ఉంది, ఎంత ఆశ ఉంది దేవుని రాజ్యం అంటే, వీరు కూడా గొప్ప సేవకులు అవుతారు అని కొంతమందిని గురించి అప్పట్లో కూడా అనుకున్నాను. కానీ తీరా చూస్తే, సమయం గడిచిన తర్వాత చూస్తే వారు సేవకులు అవ్వలేదు సరిగదా, సరి అయిన విశ్వాసులుగా కూడా జీవించలేకపోతూ ఉన్నప్పుడు నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, చాలామంది ఇలానే తయారవ్వటానికి కారణం వారి దృష్టి దేవునిపై నుంచి మరలిపోవటమే. కొంతమంది స్త్రీలని, కొంతమంది పురుషులని, కొంతమంది వివాహమని, కొంతమంది ఉద్యోగమని, కొంతమంది అలవాట్లని, కొంతమంది డబ్బని, ఉద్యోగమని, కొంతమంది కుటుంబ ప్రెషర్స్ అని, కొంతమంది శోధనలని, కొంతమంది కష్టాలని, కొంతమంది అనారోగ్యమని, కొంతమంది ఇంకొన్ని విషయాలని వారు దృష్టిని దేవునిపై నుంచి మార్చేస్తూ ఉన్నారు. దేవుడేమన్నాడు, నీ దృష్టిని, నీ కన్నులను ఇటు అటు చూడక సరిగ్గా సూటిగా చూడాలి. సామెతల గ్రంథంలో రాస్తూ ఉన్నాడు 3వ అధ్యాయంలో. సరిగ్గా సూటిగా చూడాలి. కుడికి కానీ చూడకూడదు, ఎడమకు కానీ చూడకూడదు. నువ్వు సరిగా చూడాలి, సూటిగా చూడాలి. ఎలీషా, నేను ఒక చిత్ర రూపంలో అతనికి కమిట్మెంట్ చూడాలంటే ఈ ప్రవక్తల శిష్యులు అందరూ వచ్చి, ఎలీషా గారు ఏమవుతుంది, వెళ్ళిపోతున్నాడు, మీకు తెలుసా ఏంటి మీ భవిష్యత్ అంటే, ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్, డోంట్ డిస్టర్బ్ మీ. నేను దేవుడు నా మీద పెట్టిన పిలుపు మీద కేంద్రీకరించాను, నా దృష్టిని మరల్చబాకండి. నేను నా యొక్క గురువు మీద నా దృష్టి పెట్టాను, ఏలియాపై నా దృష్టిని పెట్టాను. నేను మీతో మాట్లాడటానికి టైం లేదు, బీ సైలెంట్, ఊరకుండి. సరిగ్గా ఇదే మాట నెహెమ్యా భక్తుడు కూడా అంటాడు. నెహెమ్యా భక్తుని దగ్గరికి సన్బల్లటు టోబియా ఒక దూతను పంపి, ఇదిగో నెహెమ్యాను పలానా చోటికి రమ్మను, అక్కడ మాట్లాడదాం అంటే నెహెమ్యా అంటాడు, నేను చేయు పని గొప్పది, నేను దీన్ని విడిచి ఎలా రాగలను, నేను రాలేను అనే మాట అంటాడు. ఏమంటున్నాడు, ఐ కెనాట్ గెట్ డిస్టర్బ్డ్, I cannot get distracted, I cannot deviate myself from my calling. నా పిలుపు గురించి నా దృష్టిని మార్చలేను. నా దృష్టి ఇదిగో నా పిలుపు మీద ఉన్నది. దేవుడు నా మీద పెట్టిన బాధ్యతపై ఉన్నది. దేవుడు నాకు పని అప్పగించాడు, ఆ పని మీద ఉంటూ ఉన్నది. ఎలీషా అంటున్నాడు, నేను దేవుని చేత ఇంకా గంభీరంగా వాడబడాలి. నా గురువు ఎంతో గొప్ప సేవ చేశాడు, దేవా అవకాశం వస్తే ఇంకా గొప్ప సేవ చేయటానికి నాకు ఇష్టం ఉంది ప్రభువా, అందుకనే నా దృష్టి నీ మీద పెడుతూ ఉన్నాను ప్రభువా అని అడుగుతూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డారా, ఎంతమంది అనుకుంటూ ఉన్నారు, ఎప్పుడైతే ఏలియా నా నుంచి నీకేం వరం కావాలో కోరుకో అన్నప్పుడు ఎలీషా ఏమన్నాడు, రెండంతల ఆత్మ, నీ ఆత్మలో 2 పాలు నాకు కావాలని. అది ఇన్స్టెంట్గా వచ్చిందంటారా జవాబు? అంటే ఉన్నట్లుండి వచ్చిన జవాబు అనుకుంటారా? నేనైతే అలా అనుకోవట్లా. తన గురువును చూసి, గురువును గమనించి, తన గురువు చేస్తున్న సేవను చూసి, తనలో ఆత్మీయ ప్రేరేపణ ఎక్కువై ఇంకా అధికమై తనలో ఉన్నటువంటి ఆశ ఏంటంటే, నేను నా గురువు వల్లే వాడబడాలి, వీలైతే ఇంకా ఎక్కువగా వాడబడాలి, వీలైతే ఇంకా ఎక్కువ సేవ చేయాలి అనే ఆశతోనే రగిలిపోయింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, హీ వాస్ నాట్ విల్లింగ్ టు గెట్ డిస్ట్రాక్టెడ్ అండ్ డీవియేటెడ్, హీ వాస్ ఫోకస్డ్. ఈరోజు నీ జీవితంలో కూడా దేవునిలో బలంగా ఉండాలన్నా, దేవునిలో స్థిరంగా ఉండాలన్నా, దేవుని చేత వాడబడాలనే ఆశ నీకున్నా కూడా
నీకు కావాల్సింది ఏంటంటే నీ దృష్టిని మరల్చకూడదు. గురువారం రాత్రి ప్రార్థనలో ఒక చక్కటి పాట పాడుకున్నాం. ఏం పాట పాడామంటే, నిరంతరం నీతో జీవించాలనే ఆశ నన్ను ఇలా బ్రతికిస్తూ ఉంది ప్రభువా అని. నేను దానికి జత చేసి నేను చెప్పాను, ఆశ మనందరికీ ఉంది, కానీ మనలో చాలామందికి లేనిది ఏంటంటే ఆచరణ. ఆశ ఉంది, అందరికీ ఆశ ఉంది, కొంత ఎక్కువ కొంత తక్కువ కావచ్చు, కానీ అందరికీ ఆశ ఉంది. కానీ లేనిది ఏంటంటే ఆచరణ. అనేక మంది ఆదివారం వాక్యం విన్న తర్వాత ఇక్కడ ఒక తీర్మానం చేసుకొని ఇంటికి వెళ్ళి నేను క్రమశిక్షణతో జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, నేను చేసే పాపాలు వదిలేసేయాలి, దేవునికి వ్యతిరేకమైన జీవితం నేను వదిలివేసేయాలి అని అనుకొని ఎంతమంది ఓడిపోవట్లేదు, ఎంతమంది పడిపోవట్లేదు, ఎంతమంది తిరిగి పాపంలోనికి వెళ్ళిపోవటం లేదు. కారణం ఏంటంటే ఆశ ఉంది, ఆచరణ లేదు. నీకు ఆశ ఉంది, కానీ దృష్టి అది చూసినప్పుడు, ఇది చూసినప్పుడు, వారిని చూసినప్పుడు, వీరిని చూసినప్పుడు దేవునిపై ఉండాల్సిన దృష్టి పక్కకి వెళ్ళిపోతూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మన గురించి మనం ఆలోచన చేద్దాం. నంబర్ 1, స్టే క్లోజ్. నంబర్ 2, స్టే ఫోకస్డ్. డోంట్ గెట్ డిస్ట్రాక్టెడ్, డోంట్ గెట్ డీవియేటెడ్. ఇంకో మాట కూడా ఇక్కడ చెప్పనివ్వండి ప్రేమైన దేవుని బిడ్డలారా. ఎలీషా వెళ్ళిన ప్రతి ఒక్క ఊరిలో ఈ ప్రవక్తల శిష్యులు తనకు తగిలారు. నీ జీవితంలో ఏ దశలో అయినా, ఏ దిశలో అయినా, ఏ దిశలో అయినా నీ దృష్టిని మరల్చడానికి కొంతమంది రెడీగా ఉంటారు. అక్కడ కొన్ని సందర్భాలు, పరిస్థితులు అక్కడ రెడీగా ఉంటాయి. బట్ యూ స్టే ఫోకస్డ్. మూడవది ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈరోజు ఎలీషా నుంచి నేర్చుకునేటువంటి మూడవ సత్యం ఏంటంటే, ఎలీషా తన ప్రయాణంలో గిల్గాలులో ప్రారంభించిన తన ప్రయాణం బేతేలులో కొనసాగించిన తన ప్రయాణం ఎరికో దగ్గర ప్రారంభించిన తన ప్రయాణం గమ్యస్థానమైనటువంటి యోర్దాను దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా మధ్యలో ఆగలేదు. వాస్తవానికి నాకున్నటువంటి అభిప్రాయం నేను చెప్తూ ఉన్నాను ఏంటంటే, ఎలీషా యొక్క పట్టుదలను, ఎలీషా యొక్క ఆశను, తపనను చూడాలని కోరుకుంటూ ఉన్నాడు. అందుకనే మీరు గమనించండి, గిల్గాల్లో ఉన్నప్పుడు ఏలియా అంటున్నాడు ఎలీషాతో, ఎలీషా, దేవుడు నన్ను బేతేలునకు పొమ్మంటున్నాడు, నువ్వు ఇక్కడ నిలిచి ఉండు. ఎలీషా గురువుకు మించిన శిష్యుడు అన్నమాట. అందుకని అంటూ ఉన్నాడు, దేవుడి జీవము తోడు, నీ జీవము తోడు, నేను మాత్రం ఇక్కడ ఉండను, నిన్ను మాత్రం నేను వదలను. బేతేలు నుంచి ఎరికోకు పోకముందు అంటూ ఉన్నాడు ఎలీషా, నన్ను దేవుడు ఎరికోకు పొమ్మంటున్నాడు, నువ్వు ఇక్కడే నిలిచుండు. ఎలీషా అంటే, నో, నా ప్రయాణం ఇక్కడ ఆగడానికి లేదండి, నా ప్రయాణం నా గమ్యస్థానం చేరినప్పుడే, నా గమ్యస్థానం నేను చేరాలి, నా గమ్యస్థానం నేను అంతవరకు నేను ఆగలేను. యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువను. ఎరికోలో కూడా అన్నాడు, ఎలీషా, దేవుడు నన్ను యోర్దానుకు పొమ్మంటున్నాడు, ఆగుతావా ఇంకా? లేదండి, నేను ఆగనండి, నా ప్రయాణం అంతము వరకు. అదే నేను మాట్లాడుతున్నాను. మూడవ పాయింట్, మొట్టమొదటిది స్టే క్లోజ్, రెండవది స్టే ఫోకస్డ్, మూడవది స్టే అంటిల్ ది ఎండ్. చివరి వరకు నువ్వు ప్రయాసపడాలి. మనలో బలహీనత ఏంటంటే, కొన్నిసార్లు మనం ప్రారంభిస్తాం కానీ ముగించలేం. ప్రారంభిస్తాం, కొనసాగిస్తాం, కానీ ముగించలేని పరిస్థితుల్లో మనం ఉంటాం. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాను. దీంట్లోనే మనం కన్సిస్టెన్సీ గురించి మాట్లాడాలి. కన్సిస్టెన్సీ అంటే క్రమబద్ధత. ఏ విధంగా నీవు ఒక క్రమబద్ధీకరించబడినటువంటి జీవితాన్ని కలిగి ఉన్నావు. కొంతమంది యొక్క కన్సిస్టెన్సీ లెవెల్, కన్సిస్టెంట్గా అంటే
మరి దేవుని విధేయత చూపుతూ, దేవుని మాటను వింటూ, దేవుడు చూపించిన మార్గంలో పడిపోకుండా ఎంతకాలం జీవించగలుగుతున్నాం అనేటువంటిది కన్సిస్టెన్సీ అని చెప్తున్నాను. కొంతమంది ఒక వారం మాత్రమే ఉండగలరు, కొంతమంది 2 రోజులే. 2 రోజులు బాగున్నారంటే 2 రోజులు 3వ రోజు మరలా పాపంలో పడిపోతూ ఉన్నారు. మరి కొంతమంది ఒక 2 వారాలు ఖచ్చితంగా కష్టపడి, ఇబ్బంది, చాలా కష్టపడితే 2 వారాలు ఉంటారు. 2 వారాల తర్వాత మరలా పడిపోతూ ఉన్నారు పాపంలో. కొంతమంది 1 నెల, కొంతమంది 6 నెలలు. ఈరోజు నీ కన్సిస్టెన్సీ లెవెల్ ఎంత? నువ్వు ఎంత మటుకు పడిపోకుండా దేవుని కొరకు జీవించగలుగుతూ ఉన్నావు? దేవుని యొక్క ఆశ ఏంటంటే మన కన్సిస్టెన్సీ లెవెల్ జీవితమంతా అయి ఉండాలి అని దేవుని కోరిక. లైఫ్ టైం మన జీవితం అంతా దేవునిలో నమ్మకంగా జీవిస్తూ ఆయన మాటకు విధేయత చూపుతూ ముందుకెళ్ళాలని ఆయన ఆశ అయి ఉంటున్నది. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఎన్ని రోజులు నిలువబడి పడిపోతూ ఉన్నావు? మరి కొంతమంది మీ మనసుల్లో అనుకుంటూ ఉండవచ్చు, అన్నా మీరు రోజులు చెప్తూ ఉన్నారు కానీ నేను గంటలు కూడా ఉండలేకపోతూ ఉన్నానని. ఉండొచ్చు, అది కూడా నిజమే. నువ్వు ఇక్కడేమో సౌమ్యంగా ఉండాలని, నెమ్మదిగా ఉండాలని, మంచి స్వభావంతో ఉండాలని, ఆశ నిగ్రహం కలిగి ఉండాలని ఇక్కడ నిర్ణయించుకొని ఇంటికి వెళ్తావు. ఇంట్లోనేమేదో గొడవ, నిన్ను బాగా మరి రెచ్చగొట్టి నిన్ను నీ భావోద్రేకాన్ని డిస్టర్బ్ చేసేస్తారు. అక్కడ నీవు ఏం చేస్తావు? ఇక కొన్ని గంటల్లోనే నీ నోరు, నీ యొక్క ఇమోషన్స్ ఏవి హద్దు ఆపు ఏది కూడా ఉండకుండా వడివడిగా డ్యామ్ గేట్లు ఓపెన్ చేసినట్లు వచ్చేస్తాయి. గంటలే కొంతమంది. కానీ ఈరోజు మనం దీర్ఘంగా ఆలోచించాలి. వాట్ ఈజ్ యువర్ కన్సిస్టెన్సీ లెవెల్? మనం సంవత్సరం తర్వాత సంవత్సరం దేవుని సన్నిధిలో మనం ఇలా ప్రార్థన చేయగలగాలి. డిసెంబర్ 31వ తేదీ రాత్రి ప్రార్థన ఎలా ఉండాలి అని నా ఆశ ఏంటంటే, ప్రభువా, ఈ సంవత్సరం అంతా నువ్వు చూపించిన మార్గంలో నేను జీవించగలిగాను. నువ్వు నా మీద పెట్టిన బాధ్యతలు శక్తివంచన లేకుండా నేను చేయటానికి ప్రయాసపడ్డాను ప్రభువా. నువ్వు నాకు నేర్పించిన వాటన్నిటినీ కూడా విధేయత చూపటానికి నేను ఎంతో ప్రయాసపడ్డాను ప్రభువా. ఇదిగో కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. నేను ఇంతకంటే శ్రేష్టమైన సమర్పణ, ఇంతకంటే గొప్ప విధేయత, ఇంతకంటే గొప్పగా నేను నీ కొరకు జీవించడానికి సహాయం చేయండి. అలాంటి ప్రార్థన మనం చేయాలి. అంతేకాని ప్రభువా ఎప్పటి మాదిరే నేను నిర్ణయించుకున్నాను కానీ ఫిబ్రవరిలోనే పడిపోయాను, మార్చిలో ఇంకా ఘోరంగా తయారైన ప్రభువా, మరలా ఇప్పుడు నీ దగ్గరకు వస్తూ ఉన్నాను, మరలా నన్ను చేర్చుకో ప్రభువా. ఇది ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం? ఇది ఎన్నిసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం? దయచేసి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది ఎలాంటిదో నేను చెప్తాను వినండి. పడిపోయి లేచి ఉండటం అనేటువంటిది ఎలాంటిదో నేను చెప్తాను. మీరు అంటే ఇది మనకు అర్థం కావడం చెప్తాను. ఎప్పుడైనా చిన్న పుండు అవుతుంది, మీరు గమనించారు, పుండు అవుతాయి. ఇప్పుడు కింద పడో ఏదో కొట్టుకునే చిన్న పుండు అవుతుంది. కొంతమందికి వారికి ఉన్నటువంటి గొప్ప బలహీనత ఏంటంటే అది మానేంత వరకు ఊరుకోరు అనమాట. మానేంత వరకు వారు ఓపిక ఉండదు. మానేంత వరకు ఓపిక లేకుండా దాన్ని ఊరికి ఇలా 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 అనుకుంటూ ఉంటారు. మీరు గమనించారా? మీకు అలాంటి అలవాటు ఉంది ఏమైనా? ఊరికి అలా 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 అనుకుంటారు. ముందు ఇంత చిన్న పుండె ఉంటుంది, ఇంత చిన్నగా ఉంటుంది. అది బాగా హీలింగ్ ప్రాసెస్. స్వాభావికంగా మన శరీరం హీలింగ్ చేస్తుంది, శరీర స్వభావం అది. కానీ మనం ఏం చేస్తాం? దాన్ని గిచ్చి ఇంకా అటు ఇటు తీసి ఆ తొక్కు తీసి అన్నీ చేసేది కదా. దాన్ని బట్టి ఒక 2-3 వారాలకు ఇంత ఉండేది ఇప్పుడు ఇంత అవుతుంది. ఎంతమందికి అర్థమవుతుందండి చెప్పేది? అలాంటిది మన జీవితం. పడిపోయి లేచి ఉండటం జీవితం అంటే అదే. ఇంకో మాటలు చెప్పాలంటే, నువ్వు 2 అడుగులు ముందుకు వెళ్తావు, 3 అడుగులు వెనక్కి వెళ్తావు. నువ్వు ముందుకు వెళ్తూ ఉన్నట్లే కొన్నిసార్లు అనుకుంటావు, కానీ వాస్తవానికి 1 అడుగు వెనక్కి వెళ్ళిపోతున్నావు నువ్వు. అందుకే ఈరోజు మనందరం కూడా ప్రేరేపించబడాలి. వాట్ ఈజ్ మై లైఫ్? నా స్థితి ఏంటి? అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాస్తూ చాలా బాధపడ్డాడు. 10వ అధ్యాయంలో ఏమని రాస్తూ ఉన్నాడు? సమయాన్ని బట్టి చూస్తే, అయ్యా మీరు ఇప్పటికి బోధకులు అయి ఉండాల్సింది కదా, నేను మీకు ఎంతగానో నేర్పించాను, ఎన్ని పాఠాలు నేర్పించాను, ఇప్పటికల్లా మీరు గొప్ప సేవకులు అయిపోయి ఉండాల్సింది. అయ్యయ్యో, నేను ఇంకా మిమ్మల్ని పాలతో పోషించాల్సి వస్తుందయ్యా. ఎంత బాధ! దేవునికి కూడా అంతే బాధ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కూడా ఎలాంటి స్థితిలో ఉన్నామో ఒకసారి ఆలోచన చేసుకుందాం, ఒక్కసారి ఆలోచన చేద్దాం. అందుకని నేను అంటూ ఉన్నాను 3 విషయాలు. స్టే క్లోజ్ టు గాడ్. రెండవది, స్టే ఫోకస్డ్, డోంట్ గెట్ డిస్ట్రాక్టెడ్.
మూడవది స్టే అంటిల్ ది ఎండ్. చివరి వరకు నువ్వు పట్టుదల కలిగి ఉండు. చివరి వరకు నీ పని ఇప్పుడు అయిపోలేదు. నాకు ఒక మంచి క్యాప్షన్ వాట్సాప్లో మరి వచ్చింది. ఏంటంటే ఒక సైనికుడు అంటాడట, ఏమంటాడంటే, ఐ విల్ నాట్ స్టాప్ బికాజ్ ఐఎమ్ టైర్డ్. ఐ విల్ నాట్ స్టాప్ బికాజ్ ఐఎమ్ టైర్డ్. ఐ విల్ ఓన్లీ స్టాప్ వెన్ ఐఎమ్ డన్, వెన్ ద వర్క్ ఈస్ ఫినిష్డ్. నేను అలసిపోయాను కాబట్టి నేను ఆగిపోను. నా పని అయిపోయినప్పుడే నేను ఆగిపోతాను. అలా మన పట్టుదల ఉండాలి. మన ఆత్మీయ జీవితం గురించి అలాంటి పట్టుదల మనకు ఉండాలి. మనం అలసిపోయామనో, ఒక చిన్న శోధన వచ్చిందనో, చిన్న కష్టం వచ్చిందనో, లేక ఇబ్బందులకు గురి అయిపోయామని మనం దేవుని దగ్గర మడమ తిప్పకూడదు. మనం ఎప్పుడు మన యొక్క యాత్ర చివరి వరకు కూడా మనం కొనసాగించాలి. అందుకే మరి ప్రకటన గ్రంథంలో రాస్తూ ఉన్నాడు, అంతము వరకు సహించిన వానికి నేను జీవ కిరీటాన్ని ఇస్తాను. అంతం వరకు, మన చివరి వరకు ఉండాలి ప్రేమడ దేవుని బిడ్డలారా. ఎలీషా అది చేశాడు. అది చేసిన కారణాన దేవుడు తనకు గొప్ప అభిషేకాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మీరు గమనించండి, ఇక్కడ రెండవ పాత్రలు కూడా ఉన్నాయి. రెండవ పాత్రలో ఈ ప్రవక్తల శిష్యులు ఉన్నారు. వీరి గురించి కొంత ఆలోచన చేసి నేను ముగించేస్తాను. ఈ ప్రవక్తల శిష్యులు పదే పదే, ఎలీషా నీకు తెలుసా, ఏలియా తీసుకెళ్ళిపోతున్నాడు దేవుడు, నీకు ఇది ఎరుగుదువా, నువ్వు తెలుసా అని దాని మీదే వారి దృష్టి ఉంది. కానీ వారికి ఉండాల్సిన దృష్టి ఏంటంటే, అరే ఎలీషాకు ఉన్న అవకాశము మాకు కూడా ఉంది కదా. ఎలీషాకు ఉన్నటువంటి పట్టుదల, ఎలీషాకు ఉన్న ఆశ, ఎలీషాకు ఉన్నటువంటి ఆ యొక్క సమర్పణ, ఎలీషా వల్ల మేము కూడా ఉంటే మేము కూడా ఈ అభిషేకాన్ని పొందుకోగలము కదా అనే దృష్టి వారు మర్చిపోయారు. అసలు ఆ దృష్టి వారికి లేదు. అందుకనే ఏం జరుగుతుంది ఇప్పుడు చదవండి అక్క. ఇప్పుడు చాలా అవసరం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 14-15 వచనాలు చూద్దాం. ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయెను. యెరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతన్ని చూచి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతన్ని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారం చేసి, ఇప్పుడు సాష్టాంగ నమస్కారం చేసి, దే ఆర్ బికమింగ్ హిస్ డిసైపుల్స్ నౌ. ఇప్పుడు దేవుడు ఎలీషాను గలపరిచాడు. వీరందరూ ఇప్పుడు ఎలీషాకి ఏమవుతున్నారు? శిష్యులు అయిపోతున్నారు. కానీ వాస్తవానికి వారికి కూడా అవకాశం ఉండింది. వారు కూడా ఘనంగా దేవుని చేత వాడబడి ఉండగలరు. వారు కూడా ఎలీషా యొక్క ఆ యొక్క అభిషేకాన్ని పొందుకుని ఉండగలరు. కానీ వారి దృష్టే వేరే. అందుకని నేను మొన్న మధ్యలో ఒక వాక్య భాగంలో చెప్తూ నేను మరి చెప్పాను. ఏమని చెప్పాను? ప్రియమైన దేవుని బిడ్డలారా, అనలైసిస్ చేస్తూ ఉంటారనమాట కొంతమంది. వీళ్ళు ఇట్లా, వాళ్ళు ఇట్లా, ఇది ఎందుకు అట్లా. అసలు అది దృష్టే కాదు. మనం మార్చుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. మన దృష్టి ఎలా ఉండాలి? దేవా, నన్ను నేను మీ చేతుల్లో పెట్టుకుంటున్నాను ప్రభువా, నన్ను నేను నీ చేతుల్లో నన్ను దీవించు ప్రభువా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా స్నేహితుడు సౌత్ కొరియా అబ్బాయి, అతని పేరు యూ అప్. ఇతను ఇటువంటి కఠోరమైనటువంటి క్రమశిక్షణకు బైబిల్ కాలేజ్లో ఉండి అలవాటు పడినటువంటి వ్యక్తి. ఆ దేశాలలో కంపల్సరీ సైన్యంలో చేరాలి. పురుషులందరూ కంపల్సరీ సైన్యంలో చేరాలి. సైన్యంలోకి వెళ్ళినప్పుడు ఆ సైన్యంలో జనరల్గా నేను మనందరం కూడా అనుకునే విషయం ఏంటంటే, అమ్మో సైన్యమా, ఎంత డిసిప్లిన్ ఉంటుంది, ఎంత కఠినము, ఎంతో కష్టము, అందరూ చేయలేరు అని అనుకుంటాం. ఈ అబ్బాయి నాతో చెప్పిన మాట ఏమిటంటే, నేను సైన్యంలో చేరిన తర్వాత నాకు చాలా సులభంగా ఉంది, అసలు వాళ్ళ షెడ్యూల్ అంతా చాలా ఈజీగా అనిపిస్తుంది నాకు అంటున్నాడు. అదేంద్ర బాబు, సైన్యంలో ఈజీగా అనిపించడం ఏంటి అని అంటే, ఆయన చెప్పే మాట ఏమిటంటే, మా యొక్క నాయకుడు, దైవజనుడు ఇంతకంటే కఠోరమైన పరిశ్రమలో గుండా మమ్మల్ని తీసుకుని వచ్చాడు. కఠోరమైన పరిశ్రమ మాకు నేర్పించాడు. వారి దృష్టిలో, దయచేసి వినండి, మనందరం కూడా కొద్దిగైనా ప్రేరేపించబడాలి. ఇవన్నీ చెప్తున్నాను. మనము ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రి కనీసం 10 గంటలు పడుకుంటాం. మధ్యాహ్నం మళ్ళీ 2 గంటలైనా పడుకుంటాం. 1-2 గంటలైనా కొంతమంది పడుకుంటారు.
కొంతమంది వారు పడుకున్నదే ఎక్కువ, మేలుకునేది తక్కువ. కొంతమంది ఆపోజిట్ ఉంటారు. ఎప్పుడు అంటే నిద్రలోనే వారు ఉద్యోగాలు చేస్తారు, నిద్రలోనే ఉంటారు, సాధారణంగా నిద్రలోనే ఉంటారు. వాళ్ళు నిద్రలోంచి బయటికి రావడం ఎప్పుడో. అలాంటిది వీరిని గమనించింది, వీరు రోజుకు ఒక 4 గంటలు పడుకుంటారండి. 4 గంటలు పడుకుంటారు. నేను హాంకాంగ్లో ఉన్నప్పుడే లీడర్స్ మీటింగ్ జరిగిందనమాట. కొంతమంది వారి యొక్క సంస్థ వారి లీడర్స్ మీటింగ్. మామూలుగా సాధారణంగా లీడర్స్ మీటింగ్ ఎలా పెట్టుకుంటాం? పొద్దున బ్రేక్ఫాస్ట్ మీటింగ్ 9 గంటలకు, లంచ్ మీటింగ్ 11 గంటలకు, డిన్నర్ మీటింగ్ 7 గంటలకు పెట్టుకుంటాం. మీటింగ్ తర్వాత భోజనాలు చేయాలి కాబట్టి అలా పెట్టుకుంటాం. మన వాళ్ళు మీటింగ్ వదిలేసి లంచ్కి వస్తారు సాధారణంగా. నేను తప్పు చెప్తే నాకు హెల్ప్ చేయండి. 11 గంటలకు మీటింగ్ అంటే లంచ్కి దగ్గర 12:30కు వస్తారు. ఎందుకంటే ఒక అర్ధగంట మీటింగ్లో ఉన్నట్లు చెప్పుకోవాలి కాబట్టి ఉండి భోంచేస్తారనమాట. కానీ వారి మీటింగ్ ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయం 4 గంటలకు జరుగుతుంది. ఉదయం 4 గంటలకు మీటింగ్ పెట్టుకున్నారు, చక్కగా ప్లానింగ్ చేసుకోవటానికి, మాట్లాడుకోవటానికి. కొన్నిసార్లు 1 గంటకు పెట్టుకుంటారట. 1 గంటకు మీటింగ్ అంటే వారి దృష్టిలో మధ్యాహ్నం నిద్ర, రాత్రి నిద్ర అనేది ఏం లేదు. రాత్రి కూడా మధ్యాహ్నం 1 గంట పడుకున్న దాంతో సమానం. అసలు నిద్ర అనేది వారికి లేదండి. దేవుడు వారికి ఎందుకు పెట్టలేదు మరి? మనకే ఎక్కువ పెట్టాడు దేవుడు భారతదేశంలో. అసలు నిద్ర గురించి మాట్లాడరు వాళ్ళు. గడియారం మాదిరి పనిచేస్తూ ఉన్నారు. అందుకని ఎప్పుడు చూసారా వాళ్ళు సన్నగా ఉంటారు. మనం పడుకొని మనం కొద్దిగా వేరే రకం కనిపిస్తున్నాం అందరికీ. బట్ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ వీఆర్ మిస్సింగ్ అని చెప్తున్నాను. మనము ఎన్నో విషయాలు కోల్పోతున్నామని నేను చెప్తూ ఉన్నాను. మనం బైబిల్ను ఎంతగా చదువుతూ ఉన్నాం. కనీసం బైబిల్ను మోసుకురావడానికి కూడా చాలామంది కష్టం కదండి. నా మొబైల్ ఫోన్లో బైబిల్ అప్లికేషన్ ఉంది కదా, ఆ మొబైల్ అప్లికేషన్లో చూసుకుంటానని బైబిల్ తేవటం మర్చిపోయారు. దయచేసి సంఘానికి మాత్రం బైబిల్ తేవటం మర్చిపోవద్దండి. మొబైల్ అప్లికేషన్స్ మనం ప్రయాణాలలో కానీ ఎక్కడైనా అనుకూలం లేని స్థలాల్లో చదవటానికి, సంఘంలో మాత్రం బైబిల్ తేండి దయచేసి. ఈరోజు ఎవరైనా తెచ్చుకోకపోతే వచ్చే వారం నుంచి బైబిల్ తెచ్చుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గంటల తరబడి మనం ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, దేవుని కొరకు పని చేయాలి. అందుకే నేను అంటున్నాను, మనం ఎందుకు దేవుని చేత ఇంకా ఎక్కువగా వాడబడలేకపోతూ ఉన్నాం? ఒకటి, స్టే క్లోజ్గా మనం ఉండలేకపోతూ ఉన్నాం, దేవునికి సన్నిహితంగా ఉండలేకపోతున్నాం. రెండవది, స్టే ఫోకస్డ్గా ఉండలేకపోతున్నాం. ఒక డీవియేషన్, ఒకసారి